వందలాది మంది ఒక చోటకి చేరేటప్పుడు ప్రాథమికమైనటువంటి బాధ్యతలు. ఇప్పుడు నేవీ వాళ్ళ ఎయిర్ షో వైజాగ్లో కూడా జరుగుతుంటుంది, ఎన్నోసార్లు చూసాము. అలాగే ఇప్పుడు చెన్నైలో ఎయిర్ షో సందర్భంగా 5గురు చనిపోవడం అన్నటువంటి 100 మంది శోషొచ్చి పడిపోయారు. ఏం జరుగుతున్నది వీటిట్లలో లోపం ఎక్కడ అంటే, నేను ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేవీ వాళ్ళు ప్లేస్ చెప్తారు, టైం చెప్తారు, రండి అని చెప్తారు, లేదా డేట్ వాళ్ళు చెప్తే జనాలందరూ ఎగబడి అక్కడ చూస్తారు. ఎందుకంటే యుద్ధ విమానాలు మన కిందకు వచ్చి కనబడుతుండడం, యుద్ధ నౌకలు కళ్ళెదురుగుండా కనబడుతూ ఉంటాం. సినిమాల్లో చూసే యుద్ధ విన్యాసాలు మన ఎదురుగుండా కనబడుతున్నప్పుడు చూడకుండా ఎందుకు ఉంటాం? మన ఏరియాలో ఉన్నాయంటే ఇంకా ఎక్కడ ఉందో తెలుసుకుని మరి వెళ్తారు. అలాంటప్పుడు వాళ్ళకి ఆ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఆ జనానికి కావాల్సినటువంటి మంచినీళ్ళు ఏర్పాటు చేయడం, మజ్జిగ లాంటిది ఏర్పాటు చేయడం, ఏ ఆహారపు స్టాళ్ళు ఏర్పాటు చేయడము, ఇట్లాంటిది రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కదా ప్రతిష్టాత్మకం అది. మనకి పైసా ఖర్చు లేదు, అక్కడ లక్షలాది మంది వస్తున్నారు. అంతమంది గ్యాదర్ అయినప్పుడు ప్రభుత్వం కనుక బాధ్యతగా ఏమైనా ఖర్చు పెడితే ఎంత బాగుంటుంది. లేదా 4 స్వచ్ఛంద సంస్థల వాళ్ళని పిలవండి, ఇట్లాగే జనాలందరూ వస్తారమ్మా, మీరు అందరూ మంచినీళ్ళకి అవి మేము ట్యాంకర్లు తెప్పిస్తాం, మీరు పొయ్యండి అని చెప్పండి, వాళ్ళు పోస్తారు కదా. అలాంటి బాధ్యతలు పట్టించుకోరు ఎవరు. దాని పర్యవసానం నిన్న చివరికి ఆ ఎండల్లో డస్సిపోయి ప్రాణాలు కోల్పోవడం. ఇంతకంటే అమానవీయం ఏమన్నా ఉంటుందా? ఆలోచించాల్సినటువంటి అంశం కదా.